strongly believe that God will talk to you and touch somebody here. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను దేవుడు మీలో అనేకులతో మాట్లాడబోతా ఉన్నాడు, తాకబోతా ఉన్నాడు. So actually it's been a while since I have last shared my testimony. నేను సాక్ష్యం చెప్పి కొంతకాలం అయిందండి. So I think even my own church members might not know fully what all happened in our life. నేను అనుకుంటా ఉన్నాను మా సంఘస్థులు కూడా నా జీవితంలో అన్ని ఏవేవి జరిగినాయో బహుశా అన్ని వాళ్ళకి తెలియకపోవచ్చు. Yeah, so this will be the first hand experience for them as well. వాళ్ళకు కూడా ఇది మొదటి అనుభవంగా ఉండవచ్చు. Yeah. So yeah, my name is Shubham. కాబట్టి నా పేరు శుభం అండి. I come from a Hindu background. నేను ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చాను. I'm a only son. మా కుటుంబంలో నేను ఒక్కడే కొడుకుని. I'll try to be concise. Like I might be all over, but I'll try to be as concise as possible. నేను చిన్నగా క్లుప్తంగా నా సాక్ష్యం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. Yes. So when I was in my 9th standard, నేను I'm not used to translation and it's very confusing for me. So I'm sorry. I hope I'll be able to clearly communicate in Telugu. So yes, yeah. So my mother tongue is not Telugu, so Telugu kuda నాకు సరిగా రాదు, ఇంగ్లీష్ కూడా నాకు సరిగా రాదు, టు బి ఫ్రాంక్. సో యా, మేము చాలా భయంకరమైన ఐడల్ వర్షిప్పర్స్. యాక్చువల్లీ మా మొత్తం ఫ్యామిలీ చాలా పెద్ద కుటుంబం అండ్ వీఆర్ ఆల్ సెటిల్డ్ ఇన్ సికింద్రాబాద్, హైదరాబాద్. అందరూ రిలేటివ్స్ ఇక్కడే సెటిల్డ్ ఉన్నారు. సో మా ఫ్యామిలీ మేము అంతా ఫినాన్షియలీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు. ఈవెన్ దో మై రిలేటివ్స్ ఎవ్రీబడి ఈజ్ ఫుల్లీ సెటిల్డ్ అండ్ అందరూ అబ్రాడ్లో ఉన్నారు. చాలామంది చాలా అధికమైన స్థాయిలో ఉన్నారు ఫినాన్షియలీ కానీ అండ్ ఈవెన్ పొజిషన్ వైజ్ అండ్ ఆల్. మా ఫ్యామిలీ వెరీ హంబుల్. మై డాడ్ ఈజ్ అన్ ఎలక్ట్రీషియన్, మై మదర్ షీ యూస్ టు వర్క్ ఇన్ మై స్కూల్. సో నా మమ్మీ ద్వారా నాకు ఆర్మీ స్కూల్ అని ఒక స్కూల్లో అడ్మిషన్ దొరికింది. బేసికలీ ఆ స్కూల్ ఈజ్ ఓన్లీ ఫర్ ఆర్మీ చిల్డ్రన్, బట్ మా మమ్మీ స్టాఫ్ కాబట్టి నాకు కూడా ఆ స్కూల్లో అడ్మిషన్ దొరికింది. సో బికాస్ ఆఫ్ దాట్ నేను మమ్మీ షాడోలో నా 10th దాకా ఒక స్కూల్లో డిసిప్లిన్డ్గా, ఈవెన్ దో ఐ వాజ్ వెరీ నటోరియస్, చాలా నాటీ ఫెలో ఉండే, బట్ మమ్మీ ది షాడోలో ఉన్న కాబట్టి ఐ వాజ్ kept in safe boundaries. So even studies and all very below average, fail అయితూ జస్ట్ పాస్ అవుతుండే. సో అలా 10th దాకా నేను ఎలా ఉండే అంటే ఈ స్కూల్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు ఈ మమ్మీది, ఎందుకంటే అన్ని టీచర్స్కి నా గురించి తెలుసు, అన్ని టీచర్స్కి నాకు తెలుసు, రేఖా కొడుకు. సో ఏమైనా కానీ మమ్మీకి పిల్లు. సో నాకు ఎంత విసుగొస్తుండేనంటే ఈ స్కూల్ నుంచి ఎప్పుడు బయట పడతానో అని నా 10th దాకా నేను అక్కడ బేర్ చేశాను. 10th అవ్వగానే నేను ఫ్రీ బర్డ్గా. సో ఈవెన్ దో ఆ స్కూల్లో 11th and 12th స్టాండర్డ్ ఉండే, నేను చూస్ చేయక నేను ఇండిపెండెంట్లీ బయట ఇంటర్ కాలేజ్, లాయలా కాలేజ్లో జాయిన్ అయిపోయా. సో started my journey as a very free, independent student, living a very rash, very indisciplined, and a very arrogant life. I was into smoking, drinking, drugs, and fights, and all sorts of things which a decent student would never even think about. So, alla continue aitu. బేసికలీ నేను 9th స్టాండర్డ్ నుంచే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్కి అలవాటు పడిపోయాను. సో అది అంతగా చేయకపోతుండే, కానీ ఇప్పుడు ఫ్రీ అవ్వగానే ఐ బికెమ్ వెరీ వైల్డ్. సో అలా చేస్తూ కాలేజ్ బంక్ కొట్టడం, అటెండెన్స్ 30% కూడా లేకుండడం, అన్నిట్లో ఫెయిల్ అవ్వడం, అందరికీ తెలుసు, అందరికీ తెలీదు నేను ఎవరో, ఎందుకంటే నేను కాలేజ్కే పోకపోతుండే. సో అలా అవుతూ
ఒక డే ఏమైందంటే డ్రగ్ ఓవర్డోస్ అయి నేను పడిపోయాను. సో పడిపోయానంటే ఐ వాజ్ స్టిల్ ఇన్ కాన్షియస్. ఐ మీన్ నేను బ్రీత్ చేస్తున్నాను, నా హార్ట్ బీట్ ఫుల్ ఫాస్ట్ అయిపోయింది, నా బ్రీదింగ్ చాలా ఇంటెన్స్ అయిపోయింది. నా మధ్యలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ పానిక్ అయిపోయారు. వాళ్ళకి తెలిసిపోయింది మేబీ దిస్ ఇస్ హిజ్ లాస్ట్ డే, మేబీ బ్రతకడని. చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ నేను అక్కడ పడిపోయాను. నాకు ఒట్టి నా బ్రీదింగ్ వినపడుతుంది. అండ్ నేను డెస్పరేట్లీ ప్రేయర్ చేస్తున్నాను. అప్పుడు నాకు జీసస్ ఎవరో తెలీదు, జస్ట్ అనదర్ గాడ్ లాగా ఉండే. సో నేను లోపట్నే ఐ వాజ్ ప్రేయింగ్, గాడ్ ఎవరైనా నువ్వు క్రియేటర్ ఉన్నావంటే నాకు ప్లీజ్ ఒక సెకండ్ ఛాన్స్ ఇ. ఎందుకంటే నాకు తెలుసు నేను ఈరోజు చనిపోయానంటే 100% హెల్కి వెళ్తాను. నాకు ది కాన్సెప్ట్ తెలీదు, కానీ నాకు తెలుసు నేను చేసిన పాస్ట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఎలా ఉండేనో నాకు తెలుసు. 100% ఐ డు నాట్ డిజర్వ్ హెవెన్, ఐ డు నాట్ డిజర్వ్ అ ప్లేస్ వేర్ గాడ్ రిసైడ్స్. సో నేను ప్రేయర్ చేస్తున్నాను, బ్రీదింగ్ చాలా ఇంటెన్స్ అయిపోయింది, హార్ట్ బీట్ నాకు వినిపిస్తుంది, నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. అండ్ ఐ వాజ్ జస్ట్ లెఫ్ట్ అలోన్. ఆ టైంలో నాకు ఇలా గాడ్ది వినపడడం అలా ఏం కాలేదు. సో నేను ప్రేయర్ చేస్తున్నాను. అప్పుడు సమ్హౌ నాకు కాన్షియస్నెస్ వచ్చి ఎన్నో మేబీ ఫుల్ నైట్ నేను అలాగే పడిపోయి ఎప్పుడు లేసానో నాకు తెలీదు. బట్ ఐ వెంట్ హోమ్. నేను ఇంటికి వెళ్ళి మా మమ్మీ డోర్ ఇప్పి చూస్తే నా కళ్ళు ఎంత రెడ్, నేను ఇంటికి కూడా ఎలా వెళ్ళానో నాకు తెలీదు. మమ్మీ చూసి ఏంది నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి అంటే, నేను అన్నాను క్రికెట్ ఆడితే మన్ను పడింది, సో అలా రెడ్ అయిపోయింది అని. నేను ఇంటికి వెళ్ళి పడుకున్నాను. 1.5 day or 2 days మ్యాక్సిమం నేను పడుకొనే ఉండాను. సండే వెళ్ళి నేను పడుకుంటే ట్యూస్డే మార్నింగ్ లేసాను నేను. సో అలాంటి పరిస్థితిలో గాడ్ నాతోని సబ్కాన్షియస్లీ నా లోపల ఒక ఫియర్ ఇచ్చేసింది. అప్పుడు దాకా ఐ వాజ్ వెరీ ర్యాష్, చాలా అస్సలు లైఫ్లో ఒక గోల్ లేకుండే, ఒక టాలెంట్ లేకుండే, ఒక ఏం చేయాలో ఫ్యూచర్ ప్లాన్ లేకుండే, నథింగ్. అండ్ మా ఇంటి పరిస్థితి కూడా చాలా మా మమ్మీ డాడీ మధ్యలో ఎప్పుడు గొడవలు అవుతుండే. అండ్ మా మమ్మీ చాలా ప్రాక్టికల్ ఉమెన్. ఎప్పుడు డబ్బు ఉంటేనే ఇల్లు నడుస్తుంది, డబ్బు లేకపోతే ఆబ్వియస్లీ నడవదని డబ్బు గురించి కానీ. అండ్ మై ఫాదర్ ఈజ్ ఆస్తమా పేషెంట్. ఎప్పుడు డాడీకి ఆస్తమా అయి ఎలా అనిపిస్తుండే అప్పుడప్పుడు ఎంత సివియర్ అయిపోతుండే అంటే పానిక్ అయిపోతుండే మేము, మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్ అని అనుకుంటున్నాను. సో అలాంటి కండిషన్ మా ఫ్యామిలీ కండిషన్. మమ్మీ చాలా ప్రాక్టికల్, దేవుడు అది ఇది అసలు ఈవెన్ దో షీ యూస్ టు ఐడల్ వర్షిప్, కానీ చాలా ప్రాక్టికల్ మైండెడ్. మనీ ఉంటేనే లైఫ్ విల్ గో ఆన్ అని అనుకుంటుండే. అండ్ మా మమ్మీన మా ఇంటి పెద్ద, మా డాడీ చాలా నైవ్, చాలా ఇన్నోసెంట్, ఎక్కువ తెలీదు డాడీకి. సో డాడీ ఎప్పుడు మమ్మీ మీదనే ఆధారం పడి మమ్మీ బేసికలీ ఇల్లు నడిపించేది. సో ఆబ్వియస్లీ మా మమ్మీ డాడీ వాళ్ళ సొంత టెస్టిమనీ ఈజ్ డిఫరెంట్. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై పర్సనల్ టెస్టిమనీ. సో ఇలాంటి టైమ్స్లో గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అస్. మాకు తెలీదు అప్పుడు జీసస్ ఎవరో, గాడ్ ఎవరో. బట్ యాజ్ జీసస్ సెడ్, మనం పుట్టక ముందే హీ న్యూ అస్. సో అలా ఆయన మనల్ని చూస్ చేసుకున్నాడు. సో అలా ఇప్పుడు నా లైఫ్లో ఒక సీరియస్నెస్ అనేది వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసిపోయింది నేను ఏమైతే చేశానో, ఈవెన్ దో అది తెలియదు ఎలా డెత్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది, కానీ ఆ లైఫ్లో ఎంత కేర్లెస్ యాటిట్యూడ్లో వెళ్తూ అంత నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అవ్వగానే అప్పటి నుంచి నాకు ఒక సీరియస్నెస్, భయం అనేది వచ్చేసింది. సో ఆ భయంలో నేను ఏం చేశాను, ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్. ఈ లైఫ్ ది మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి. సో ఐ స్టార్టెడ్ గోయింగ్ టు టెంపుల్స్. సాయిబాబాది చాలా పెద్ద
వర్షిపర్ ఉండే. అండ్ సాటర్డేస్ సాయిబాబా, మండేస్ హనుమాన్, అండ్ వేరే డేస్లో ఇంకా వేరే టెంపుల్. సో ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఆల్ ద రిలీజియస్ ప్రాక్టీసెస్ వెరీ సీరియస్లీ. ఎంత పెద్ద భక్తుడు అయిపోయినాడంటే అక్కడ వాళ్ళు కూడా చూసి నాకు, అరే ఈయన ఎట్లా ఉంటుండే, ఇంకా ఇప్పుడేంది ఇంత రిలీజియస్గా యాక్ట్ చేస్తుండు. అండ్ వాళ్ళకి తెలీదు నేను రిలీజియస్ కానని, నేను భయంతో అక్కడ ఆన్సర్స్కి వెళ్తున్నానని వాళ్ళకి తెలీదు. నేను లోపల భయపడుతున్నాను, ఎప్పుడు రేపు చనిపోతాను. ఆ ఇన్సిడెంట్ వల్ల నుంచి ఐ స్టార్టెడ్ హ్యావింగ్ యాంగ్జైటీ అటాక్స్, ఐ వెంట్ టు డిప్రెషన్, ఇన్సామ్నియా అయిపోయింది, స్లీప్లెస్ నైట్స్ ఉండే, అండ్ యాపిటైట్ చనిపోయింది. సో నా లైఫ్లో ఏమవుతుందో నాకు తెలీదు. నేను నెక్స్ట్ డే బ్రతికి ఉంటానో లేదో నాకు తెలీదు. ఎవ్రీ డే మా పేరెంట్స్ ఆఫీస్కి కానీ వెళ్తే నాకు లోపటి నుంచి బోల్ట్ వేసుకోరా అంటుండే. నేను వేసుకోకుంటుండే, ఎందుకంటే నేను చనిపోతే వాళ్ళు వచ్చి దే షుడెంట్ స్ట్రగుల్ అని నేను అనుకుంటుండే. అలాంటి ఫేస్లో నేను పేరెంట్స్ని కూడా షేర్ చేసుకోలేదు ఎప్పుడు, ఇది వాళ్ళు భయపడతారని. సో మా ఇంట్లో పూజలు అంటే ఫొటోస్ ఉంటుండే మొత్తం. సో డైలీ సీక్రెట్గా ప్రేర్ చేస్తుండే, ఎవరైనా నాకు వెంటే ప్లీజ్ ఏదో ఒక దారి చూపియండి. అలాగే నేను ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళాము. సో హీ గేవ్ మీ అపెండెంట్స్, రాశిది స్టోన్స్. అది చెప్పాడు, ఇది లేకపోతే చాలా డేంజర్ నీకు ఉంది, సో అది ఎప్పుడు నీకు టచ్ అయి ఉండాలని బాడీకి అని. సో ఐ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ దాట్. ఇంకా ఎవ్రీ 6 monthsకి ఒకసారి నాకు ఒక శివ్ టెంపుల్లో పాల అభిషేకం చేపియాలి. అది కొన్ని 6 monthsకి 6 times చేపియాలి నేను. అప్పుడే నా పైన ఏదైతే గండం ఉంది అది వెళ్తుంది అన్నారు. సో అలా నేను అది కూడా ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. సో అలా చేస్తూ నేను అడుగుతున్నా, నాకు ఆన్సర్ తెలీదు. నా లైఫ్లో అదంతా అవుతుంది, సైమల్టేనియస్లీ మా పేరెంట్స్, మా మమ్మీ డాడీ లైఫ్లో కూడా ఏదో అవుతుంది. డైలీ ఒక అన్రెస్ట్ ఉంటుండే ఇంట్లో. మా మమ్మీ చాలా సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసింది బికాజ్ ఆఫ్ హర్ ఇష్యూస్. అందరూ సెటిల్డ్ ఉన్నారు, నాకెందుకు మా డాడీకి పెళ్ళి చేశారని ఆమె, అంటే వాళ్ళ మ్యారేజ్ వాజంట్ హ్యాపీ మ్యారేజ్. సో ఎవ్రీ డే క్వారల్స్ ఉంటుండే. సో వాళ్ళ లైఫ్లో గాడ్ సిమిలర్లీ ఏదో కార్యం చేస్తుండు, నాకు తెలియదు, అది వాళ్ళకి తెలీదు, నా లైఫ్లో ఏదో అవుతుందని. సో అప్పుడు ఏమైంది, మా ఆంట్, మా మమ్మీ వాళ్ళ పిన్ని వాళ్ళు ఒక ఇండిపెండెంట్ హౌస్లో మూవ్ అవుతున్నారు. ఆ ఇల్లు చాలా పెద్దది. సో వాళ్ళు ఏమన్నారంటే, మీది కూడా చిన్న ఫ్యామిలీ కదా, మమ్మీ డాడీ అండ్ సన్, మీరు వచ్చేయండి అందరు కలిసి ఉందాం అక్కడ అంటే గుడ్ ఐడియా అని వి మూవ్డ్ టుగెదర్. సో అప్పుడు ఏమైందంటే, ఆ ఆంటీ వాజ్ అ బిలీవర్, లలిత ఆంటీ. అండ్ దెన్ యాజ్ వి వర్ ప్రేయింగ్ ఇన్సైడ్, అంటే జీసస్కి కాదు, జస్ట్ ఏదో లోపట భయంకి, దాట్స్ వెన్ గాడ్ ఇంట్రడ్యూస్డ్ కమల్ అన్న ఇన్ అవర్ లైఫ్. దాట్ వాజ్ ద పీక్ టైమ్. నాకు సూసైడ్ చేయడానికి ధైర్యం లేకుండే. నేను ఒకసారి ప్రకాశం బ్యారేజ్ అని ఒక బ్రిడ్జ్ ఉంది విజయవాడలో, మా మామ అక్కడ పోస్టెడ్ ఉండే. సో అక్కడ వెళ్ళి వస్తున్నాను నేను నడుచుకుంటా ఆ బ్రిడ్జ్ పైన నుంచి. ఆటో దొరకలేదు నాకు. నేను చాలా ఇట్లా డిప్రెషన్లో ఉన్నాను. ఏమవుతుంది నెక్స్ట్ డే, నేను బ్రతికి ఏం లాభం, నేను ఓన్లీ సన్, అందరు నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు, నేను వాళ్ళ పావర్టీ తీస్తాను అది ఇది అని. కానీ నాకే కాన్ఫిడెన్స్ లేదు, నో టాలెంట్, నో ఫ్యూచర్, నో ప్లాన్స్, నథింగ్. సో నేను కింద చూస్తున్నాను, ఇక్కడ పడిపోయి చచ్చిపోతే మంచిగా ఉంటుంది అని. కానీ నాకు స్విమ్మింగ్ వస్తుంది. సో కానీ నాకు ధైర్యం లేదు ఎట్లా చనిపోవాలా అని. బట్ మీకు చెప్పలేను, ఆ డిప్రెషన్ అనేది ఇట్స్ వెరీ డార్క్. దాంట్లో వెళ్తేనే యూ కెన్ అండర్స్టాండ్. సో అలాంటి టైంలో
God saw us and he came to our home through Kamalanna. He spoke to us. సో కమలన్న వచ్చి గాస్పెల్ అనేది ఏంటి ఫస్ట్ టైం షేర్ చేశారు మా ఇంటికి వచ్చి. ప్రేయర్ మీట్. సో గాస్పెల్ అంటే ఏందో తెలియదు మాకు. జీసస్ తెలుసు మాకు, హీ డైడ్, బట్ వీ డోంట్ నో ఎందుకు మళ్ళీ తిరిగి లేసాడు, ఎందుకు ఆయన వచ్చి చనిపోయాడు అండ్ ఆల్. అప్పుడు కమలన్న త్రూ గాస్పెల్ది మీనింగ్ మొత్తం జస్ట్ narrate చేసినాను. వై జీసస్ కేమ్. ఈజ్ నాట్ అ ఫారిన్ గాడ్, ఈజ్ నాట్ జస్ట్ అ వైట్ మెన్స్ రిలీజన్, ఈజ్ నాట్ అ లీడర్ ఆర్ కల్ట్. మేము ఏదైతే అనుకున్నామో, అండ్ వీ యూస్ టు థింక్ క్రిస్టియన్స్ అంటే ఒట్టి ఫోర్స్ చేస్తారు, ఒట్టి కన్వర్ట్ చేయడానికి వస్తారు, అలాంటి థాట్స్ మాకుండే. సో గాస్పెల్ విన్న తర్వాత మొత్తం మిస్అండర్స్టాండింగ్స్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ అయింది. ఓకే, అచ్చా ఇదా మీరు వచ్చి మా లైఫ్ నేను బ్రతుకుతే అన్నకి ఏం దొరుకుతుంది, బట్ బికాజ్ హీ ఈజ్ అండర్ God's anointing and God's love, that's when we experience God's love and God's care for us. అప్పుడు దాకా మా అందరూ రిలేటివ్స్లో మేమందరికన్నా లో లెవెల్లో ఉండడం వల్ల నోబడి యూస్ టు కేర్ దాట్ మచ్. వీలైంది లైట్, కానీ గాడ్ కేర్డ్ ఫర్ అస్. అండ్ ఆ ఫియర్లో వెళ్ళే టైంలో అన్న నాతోని చాలా సార్లు షేర్ చేసిండు. ఒక్క ఇంటరాక్షన్లో క్లియర్ అవ్వలేదు. ఎట్ ఒక గ్రాడ్యువల్ అమౌంట్ ఆఫ్ టైమ్, దాట్స్ వెన్ వీ అండర్స్టూడ్. అండ్ ఒక్కరోజు ఏమైందంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ అన్నతో ఎవ్రీ టైం అడగడం స్టార్ట్ చేసాం. ఒకటి క్లియర్ అయింది, కానీ వీ నెవర్ రెడ్ బైబుల్. సో అన్న ప్రేయర్ చేస్తూ మా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకరోజు ప్రేయర్ చేస్తే నేనెనక మా మమ్మీ పడిపోయాం. మా డాడీ అప్పుడు లేకుండే. అండ్ అన్న మాకు టచ్ కూడా చేయలేదు యాక్చువల్లీ. అండ్ మేము పడిపోయి దాట్ వాజ్ ద ఫస్ట్ మిరకల్ విచ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఐ స్లెప్ట్ పీస్ఫుల్లీ లైక్ అ బేబీ. అప్పుడు దాకా ఐ వాజ్ గోయింగ్ త్రూ ఇన్సామ్నియా, సో నిద్ర అస్సలు రాదు. ఫస్ట్ టైం ఎన్నో మంత్స్ తర్వాత, మేబీ ఇయర్ తర్వాత నాకు పీస్ఫుల్ స్లీప్ వచ్చి మై యాపిటైట్ రీస్టోర్డ్ బ్యాక్. నేను మంచిగా తినడం స్టార్ట్ చేశాను. అండ్ ఆ రోజు నుంచి నాకు డ్రీమ్స్లో ఏదైతే డార్క్నెస్ నాకు ఆపుకొని ఉండేనో ఆ డార్క్నెస్ని మొత్తం తీస్తున్నాడు. నాకు ఇట్లా వైల్డ్ క్రీచర్స్ నాకు అటాక్ చేయడం అది నా డ్రీమ్స్లో వస్తే నేను భయపడి లేస్తుండే, కాపాడండి అని. మా మమ్మీ వచ్చి అరే ఏం కాలేదు జస్ట్ నైట్ మేర్ పడుకో అని అంటుండే. అలాంటి టైంలో నాకు గాడ్ మాట్లాడడం స్టార్ట్ చేసి డ్రీమ్స్లో నాకు ఒక హౌండ్ లాంటిది ఒక క్రీచర్ నాకు ఇచ్చిండు గాడ్. సో అది నా దగ్గర ఉంటే ఆ వేరే క్రీచర్స్ అందరూ దూరం నుంచే నాకు భయపెడుతున్నారు, కానీ నా దగ్గర వస్తలేరు. నాకు అర్థం కాలేదు అప్పుడు. బట్ దెన్ లేటర్ ఆన్ గాడ్ డైరెక్ట్లీ స్టార్టెడ్ స్పీకింగ్ టు మీ త్రూ ప్రాఫిట్స్. గాడ్ ఏమైతే ఆయన వాక్యంలో ఉందో ద ట్రూత్ షాల్ సెట్ యూ ఫ్రీ అని ఒక వర్స్ ఉంది. వాట్ ట్రూత్, హౌ విల్ ఇట్ సెట్ మీ ఫ్రీ అని నాకు ఒక క్వశ్చన్ ఉండే. దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ ఈటింగ్ ద స్క్రిప్చర్స్ లైక్. ఎందుకంటే ఆ భయంలోనే నాకు గాడ్ నా ఆరోగ్యన్స్ని అంతా ఇరక్కొట్టేసి నాకు కట్టడం స్టార్ట్ చేసిండు. సో ఐ స్టార్టెడ్ ఈటింగ్, బైబిల్కి ఎట్లా ఎవ్రీ డే నేను ఎప్పుడు ఒక చాప్టర్ సరిగా చదవలేదు నా లైఫ్లో, కానీ ఐ స్టార్టెడ్ రీడింగ్ బైబిల్ అండ్ గాడ్ గేవ్ మీ ద గ్రేస్ టు finish the entire Bible, even though I didn't understand in the first go, but in no scriptures I still remember the truth shall set you free ani undi. So how will the truth set me free? So God said, God's verses which said
సారీ. సో ఏదైతే డెవిల్ నా లోపల నా 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 లైఫ్ని పాడ్చేయడం, నా లైఫ్ని ఖతం చేయడానికి ఎన్ని లైస్ ఆయన నా లోపల వేసిండో, గాడ్ వాజ్ సేయింగ్ దోస్ ఆర్ ఆల్ లైస్. అది ట్రూత్ నాకు తెలిసింది. సో గాడ్ సెడ్, ఐ హ్యావెంట్ గివెన్ యూ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ అ స్పిరిట్ ఆఫ్ పవర్, లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఆ ట్రూత్ నా లోపల ఎప్పుడైతే వాక్యం నా లోపల వచ్చిందో, ఆ ఫియర్ని, ఆ డార్క్నెస్ని మొత్తం గాడ్ బయటికి తీయడం స్టార్ట్ చేసి. సో అట్లనే ఇంకొక స్క్రిప్చర్, వెన్ I have good plans for you, I want to prosper you and I do not want to kill you. అది ఏంటిది? దాట్ ఈస్ ఆల్ ట్రూత్. అండ్ అప్పుడు నాకు గాడ్ ది నేమ్స్ ఏమైతే ఉందో, ఎల్ రోయి ఏంటి, యెహోవా రాఫా అయింది, అది ఇట్స్ ఆల్ చాలా అర్థం కాని నేమ్స్. అది దాట్స్ వెన్ గాడ్ ప్రూవ్డ్ మీ. ఎల్ రోయి అంటే ద వన్ హూ సా మీ. ఎప్పుడైతే ఒక ప్రాఫిట్ త్రూ గాడ్ నాతోని, ఆ ప్రాఫిట్కి నేనెవరో తెలీదు, నాకు అతను ఎవరో తెలీదు. హీ స్పోక్ టు మీ, గాడ్ స్పోక్ టు మీ త్రూ హిమ్. ఐ హ్యావ్ సీన్ యూ క్రైయింగ్ that డే నైట్. నువ్వు ఎప్పుడైతే మోకాల మీద ఉండి ఏడుసుకొని అడుగుకొని ఉండే కదా, ఐ సా యూ అని గాడ్ టోల్డ్ మీ. దాట్స్ వెన్ గాడ్ నాకు చెప్పిండు, ఐ యామ్ ఎల్ రోయి, ఐ యామ్ ద వన్ హూ సీజ్ యూ, ఐ యామ్ ద వన్ హూ హీల్స్ యూ, ఐ యామ్ ద యెహోవా రాఫా. ఆ ట్రూత్స్ నా లైఫ్లో వచ్చి అదంతా అవుతూ ఎప్పుడైతే మాకు అర్థమైందో జీసస్ ఎవరో, ఒకరోజు చర్చ్కి జస్ట్ మా ఇంట్లో ఏదైతే అన్ని ఐడల్స్ ఉండేనో, మా మమ్మీ చెప్పింది నాకు, ఇదంతా ఎందుకు తీసేద్దాం, మనకి ఐ థింక్ ఇంత ట్రూత్ తెలిసిన తర్వాత వీ కాంట్ టర్న్ బ్యాక్. మాకు ఏదైతే భయం ఉండేనో, మా రిలేటివ్స్ ఏమంటారు, అందరికన్నా చిన్న మేము, అండ్ వాళ్ళు మాకు బయటికి చేసేస్తారు, అండ్ వీ డు నాట్ హ్యావ్ ఎనీబడి అపార్ట్ ఫ్రమ్ దెమ్. బట్ మాకు తెలిసిపోయింది జీసస్ దొరికిపోయిండు, మాకు ఇంకా ఏం అవసరం లేదు. సో ఎవరికి భయపడకుండా, ఎంత భయం ఉన్నా కానీ గాడ్ మాకు ధైర్యం ఇచ్చిండు. అండ్ వీ సింప్లీ బ్రాట్ ఆల్ ద ఐడల్స్ టు చర్చ్. మాకు తెలియదు ఏం చేయాలో, అండ్ వీ టుక్ అ డిసిజన్ దట్ ఇప్పటి నుంచి ఇట్ విల్ బి ఒక బ్యాగ్లో సంచిలో వేసుకొని మొత్తం తెచ్చేసాం చర్చ్కి. ఐ స్టిల్ రిమెంబర్ సుధీర్ అన్న, he just showed to everybody saying that ఇది తెచ్చారు సి అని. సో దాట్స్ వెన్ we took a decision, ఇది one way, there is no turning back. And that was only possible because of Kamalana's persistent care for us, love for us. And మాకప్పుడు చర్చ్కి వస్తే ఒక్కరికి ఒకరు ఎట్లా లవింగ్గా ఉన్నారు అందరూ, అది మేము లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. నాకు ఆ అన్న ఎవరో తెలీదు, కానీ ఆ అన్న నాకు యాజ్ అ బ్రదర్ హీఈస్ లవింగ్ మీ, అక్క ఈజ్ లవింగ్ మీ యాజ్ అర్ ఓన్ బ్రదర్. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ ఓన్లీ త్రూ జీసస్ లవ్ మన కప్ని ఎట్లా ఓవర్ఫ్లో చేస్తుంది, అది మాకు అర్థమైంది. సో this year it's exactly 10 years that we have held his hand, and it's been 10 years since we have been a part of this wonderful family called Kingdom Community. So ఈ 10 yearsలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక్కటేసారి అన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయాయని కాదు, కానీ ఒక ఎగ్జాంపుల్ త్రూ చెప్పాలంటే నా పర్సనల్ లైఫ్ జస్ట్ ఒక పేపర్ లాగా ఉండే. ఎక్కడ గాలి వస్తే ఆ విండ్ ఎట్లా ఇది చేస్తే అక్కడ వెళ్తుండే నాకు. కానీ జీసస్ ఒక పేపర్ వెయిట్ లాగా నాకు పట్టుకున్నాడు. ఎంత గాలి వచ్చినా కానీ, ఎలాంటి మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వీఆర్ నెవర్ టు బి షేకెన్. సో సేమ్ మా మమ్మీ డాడీ. నౌ మా మమ్మీ ఎంత ప్రాక్టికల్ మైండెడ్, ఎంత మనీ మైండెడ్ ఉండేనో, ఇప్పుడు ఆమె
మా ఇంట్లో డబ్బు లేకపోయినా కానీ ప్రే చేయి. హీ ఈజ్ ద ప్రొవైడర్, హీ ఈజ్ జెహోవా జైరే. మనకి ఇంకా ఏం కావాలి? ప్రే చేయి. అండ్ షీ హ్యాస్ కంప్లీట్లీ నేను నా లైఫ్కి చూడలేను, కానీ నా మమ్మీ లైఫ్, మా డాడీ లైఫ్ చూస్తే నాకు తెలుస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో అని. మా డాడీ హీ వాజ్ ఆస్థమాటిక్. ఎప్పుడు నాకు తెలీదు కూడా లాస్ట్ ఎప్పుడు మా డాడీకి ఇన్హేలర్ తీసుకోవడం చూశాను. సో ఇట్స్ ఆల్ అ మిరకల్. సో ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ well prepared to share this testimony, but I believe God has touched, and it's all for His glory alone. It's all for His glory alone. Now ఎలా చెప్పాలో తెలీదు, కానీ నేను ఎంత సంతోషం, ఎంత పీస్ నా లైఫ్లో ఉందో I just can't describe. So it's only by the grace of God and the love of Christ and what He has done for us. And so I'm so happy that మీకు అందరికీ గాడ్ తెలుసు. సో మాలాగా ఏదైతే ఫ్యామిలీ ఒక డార్క్నెస్లో ఉండేనో ఒక టైంలో, అండ్ త్రూ హిజ్ లైట్, త్రూ హిజ్ సన్, త్రూ హిజ్ పీపుల్, హీ సేవ్డ్ అస్. ఐ బిలీవ్ ఇక్కడ కూడా ఎన్నో అలాంటి లైఫ్స్ ఉన్నాయి హూ ఆర్ జస్ట్ searching for the light. So this church will be mightily used by God, and I just humble myself, and I just thank Anna and thank the Lord. Praise the Lord. Thank you so much. Those idols, they just threw in tank bund. ఆ ఇత్తడి పాత్రలు, ఆ పటాలు, ఫోటోలు అన్నీ కూడా ట్యాంక్ బండ్లు వాళ్ళు విసిరేశారు. Their family's testimony is an amazing testimony, a kind of testament kind of thing to this generation, what God can do. ఈ కుటుంబం యొక్క సాక్ష్యము ఈ తరంలో దేవుడు ఏం చేయగలుగుతాడని చెప్పే గొప్ప సాక్ష్యం. When we went into their homes, it was pitch spiritual darkness. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు అంతా కట్టిక చీకటితో ఉంది. From the entrance till the bedroom, full of idols. ఆ యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ప్రవేశం అయిన వెంటనే అక్కడి నుంచి చివరి వరకు అంతా చీకటి వాతావరణం ఉంది. But when the power of God came upon their lives, కానీ ఎప్పుడైతే దేవుని శక్తి వాళ్ళపైన దిగి వచ్చిందో, he said after the prayer, I don't know what, something just came and took me down. I saw the light going inside me and outside of me. ఆ ప్రార్థన అయిపోయిన వెంబడి ఆయన అన్నాడు, ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఏదో వచ్చింది, ఒక వెలుతురు వచ్చింది, నాలో ఏదో ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆ వెలుతురు అని సాక్ష్యం ఇచ్చాడు. It went inside and went outside. It just went through. అది నాలో వచ్చింది, లోపల నుంచి వెళ్ళిపోయింది. The Lord was such gracious towards that family. ఆ కుటుంబం పట్ల దేవుడు అంత కనికరాన్ని ఆయన చూపించాడు. So many testimonies within that one family. ఆ యొక్క కుటుంబంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. Father is, he was terribly sick. ఆ తండ్రికి ఎంతో అనారోగ్యంతో ఉండే. God delivered him. దేవుడు ఆయన విడిపించినాడు. One day I think his mother will come and testify. I wanted people to come and testify, life-changing testimonies here. నేను అనుకుంటా ఉన్నాను, ఒక రోజు Every week I want somebody, this is how I planned. I want somebody to come and share what Jesus did in their life. నేను అనుకుంటా ఉన్నాను, ఒక సమయంలో వాళ్ళ తల్లి వచ్చి కూడా సాక్ష్యం చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఎవరి జీవితాలతో మారుస్తున్నారో ఆ మార్పు పొందిన సాక్ష్యాలు, గొప్ప సాక్ష్యాలు ఇక్కడ చెప్పవాలని కోరుతా ఉన్నాను. You will not believe to the level that God has taken her now. ఇప్పుడు ఏ స్థాయికి అయితే దేవుడు తనని తీసుకెళ్ళినాడో దాన్ని చూస్తే మీరు నమ్మరు. Sometimes she will just rush to me and says, brother, I saw the throne of God, I saw the light, and it was so huge, so bright, and I was crying there. తను ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే కొన్నిసార్లు ఆరాధనలు నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, సహోదరుడా దర్శనంలో నేను దేవుని సన్నిధి చూస్తాను, దేవుని సింహాసనం చూస్తాను, ఆ గొప్ప వెలుగు చూస్తానని ఆ తల్లి వచ్చి పంచుకుంటుంది. She has constant encounters with the heavenly things. ఆ యొక్క పరలోకపు సంబంధించిన దర్శనాలు ఎన్నో తను చూస్తా ఉంది. And whenever she testifies about Jesus, she just cries out. తను ఎప్పుడెప్పుడైతే యేసయ్య గురించి సాక్ష్యం చెప్తుందో అప్పుడంతా కన్నీరు పెట్టుకుంటుంది. Whenever she stands, that
that itself is a testament how we should love Jesus. No, the kind of love she will show when she talks about Jesus, sometimes we will feel ashamed of ourselves. కొన్నిసార్లు తను ఎప్పుడైతే వచ్చి నిలబడుతుందో దాన్ని చూసే మనకు అర్థం కావాలా మనం దేవుని ఎట్లా ప్రేమించాలి. ఆమె వచ్చి తను చెప్తున్నప్పుడు దేవుని About ఎంత Jesus. ప్రేమిస్తుందో తను చెప్తుంది. When she talks about Jesus and the love she has for Jesus, I'm telling you, we will be ashamed of it. తను యేసయ్య గురించి చెప్పినప్పుడు యేసయ్య పట్ల ఏ ప్రేమత కలిగిందో దాన్ని చూసి మనము సిగ్గు తెచ్చుకోవాలి. Just like a small, kid clings to the father, attached to the father, she is just like that. చిన్న బిడ్డ ఒక తన్నెడితే హత్తుకుంటుందో పట్టుకుంటుందో అట్లా తను యేసయ్యను పట్టుకుంటుంది. Amen. ఆమేన్.